కోవిడ్ కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయినా సంక్షేమ పథకాలను ఆపకుండా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం చీటూర్ గ్రామంలో చెక్ డ్యాం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గం వ్యాప్తంగా దాదాపు 13,20,00,000 రూపాయల వ్యయంతో 5 చెక్కు డ్యాములు మంజూరు కాగా ఇప్పటి వరకు 3 చెక్కు డ్యాముల నిర్మాణాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. మీకు ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేను. అయినప్పటికీ ఈరోజు మిషన్ కాకతీయ చెరువులు నిర్మాణం జరిగింది. ఈ సంవత్సరము నీటిని నిల్వ చేయాలా. కట్టలు మంచిగున్నాయి, మత్తలు మంచిగున్నాయి, తూములు మంచిగా చేసుకున్నాం. ముఖ్యమంత్రి గారి ఆలోచనలో మత్తడి పడి నీళ్లు పోయి మళ్ళా కృష్ణాలో గోదావరి పడి సముద్రంలో కలవద్దు, ఎక్కడికక్కడ నీళ్లు నిల్వ చేసుకొని భూగర్భ జలాలు పెరగాలనే ఆలోచనతో 6 ఉపనదులు అంటే వాగులు కలిసి దానికి ముందించిండ్రు. తర్వాత మళ్ళీ 4 వాగులు కలిసి ఒక నది ఏర్పడినప్పుడు ఇస్తారు. మూడో వాకు 2 చిన్న చిన్న వాగులు కలిసి అట్లా 3 రకాలుగా విభజించడం జరిగింది. ఈ మొదటి ఐబీ శాఖ మాత్యులు కేసీఆర్ గారి ఆశీస్సులతో గన్పూర్ నియోజకవర్గానికి 5 చెక్ డ్యాములు మంజూరు చేయడం జరిగింది. ఒకటి ఈరోజు మనము శంకుస్థాపన చేసిన చీటూరు, 2 తిడుగు, 3 చిల్పూరు, 4 చిన్నపెండ్యాల, అదేవిధంగా 5వది మనకు మన బాంజిపేట దగ్గర. సో మొత్తం కాలువలపల్లి. సో మొత్తము 5 చెక్ డ్యాములకు గాను 12,20,00,000 వరకు మంజూరు చేయడం జరిగింది. చీటూరులో 2,70,00,000తోటి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం. ప్రియతమ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ముందుకెళ్ళి ఒక మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఆర్థికంగా ఎదిగేటట్టు చేసి నీళ్ల విషయంలో ఈరోజు భారతదేశంలో అతి తక్కువ కాలంలో 1 కోటి ఎకరాల మాగానికి నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో ఒక పక్క కాళేశ్వర ప్రాజెక్టు, 2వది రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టు, 3వది సీతారామ ప్రాజెక్టు, అదేవిధంగా దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసే కార్యక్రమాలు. దీని ద్వారా 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో గణపురం నియోజకవర్గం మరో కోనసీమలాగా ధర్మసాగర్, స్టేషన్ గన్పూర్, గండిరామారం, అశ్వరాపల్లి, నవాపేట, ఉప్పుగల్లు రిజర్వాయర్లతో ఈరోజు అన్ని చెర్లు నిండి ఉన్నాయి. రిజర్వాయర్లు కూడా నెల 15 రోజులు మత్తలు పోసిన సంగతి మనందరూ కూడా తెలుసు. ఈరోజు గణపురం నియోజకవర్గంలో కావలసిన నీళ్లు ఉన్నాయి కాబట్టి కావలసిన పంటలు పండుతూ ఉన్నాయి. అదేవిధంగా మత్స్యకారులకు అన్నిటికంటే అన్ని నియోజకవర్గాల కంటే చేపలు మన దగ్గర ఎక్కడున్నాయి, కళ్ళాలు మన దగ్గర ఎక్కువ ఉన్నాయి, తర్వాత దిగుబడులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ క్రమంలో మరింత మేలైన సేవ చేయాలనే ఉద్దేశంతో, భూగర్భ జలాలు పెరగాలనే ఉద్దేశంతో మిషన్ కాకతీయ ద్వారా చెర్లను పునర్నిర్మించుకున్న తర్వాత మరి వాగులు వంకలు పొంగి పొర్లి మళ్ళీ సముద్రంలో కలవకుండా ఎక్కడికక్కడ చెక్ డ్యాములు పెట్టి ఆ రకంగా నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలు పెరిగే విధంగా చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి